మంది చాణక్యం చూసి నేర్చుకోవాలి, చాణక్యలా ధైర్యంగా ఉండాలని చాలా మంది అంటారు. కానీ ఈ రోజు నాకు ఓపిక నశించింది. అతనైతే బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కావట్లేదు నాకు. అసలు నా వల్ల మీకు ఏమైనా హాని జరిగిందా, ఏమైనా నష్టం వచ్చిందా? జానులేరి నాకు కొంచెం మంచి కూడా ఉంది కదా, మంచి పెట్టచ్చు కదా. అన్నయ్యతో మాట్లాడినా, అక్కతో మాట్లాడినా, చెల్లెతో మాట్లాడినా, ఎందుకు నాకు ఇద్దరు నవ్వినా నేను కూర్చున్నా అసలు. అయ్యో నరకం నరకంగా అనిపిస్తుంది నాకు. తప్పు, మీరు చేసేది చాలా తప్పు. మీ వ్యూస్ కోసం ఒక అమ్మాయి జీవితాన్ని రోడ్డు మీద వేయాలి. అది మంచిగా చెడ్డ ఆలోచించరు, ఇష్టం ఉన్నట్టు కామెంట్స్ పెడతారు. మా అమ్మ నాన్న నన్ను చిన్నప్పటి నుంచి ఒక్క మాట కూడా అనకుండా పెంచారు. కానీ ఈ రోజు అడ్డమైన వాళ్ళతో నేను మాటలు పడుతున్నాను. సూసైడ్ చేసుకొని చచ్చిపోతే నేను ఎందుకు చచ్చిపోతారు? ధైర్యంగా బతకాలని నేను చాలా మందికి చెప్పినా. కానీ వాళ్ళు చచ్చిపోయింది వాళ్ళ బాధల కోసం కాదు, మీరు చేసే రచ్చకే వాళ్ళు చచ్చిపోయారు తట్టుకోలేక. నాకు ఈ రోజు అనిపిస్తుంది నాకు ఓపిక నశించింది. నేను చూసి చూసి వీడియోలకి నా వాయిస్ కి గలీజ్ వాయిస్ పెట్టడం, మీ అమ్మ అని తీసుకొచ్చి మీ అమ్మ వాయిస్ కి గలీజ్ మాటలు పెడతా, మీకు అప్పుడు అర్థమవుతుంది బాధ. నేను ఏ రోజు మాట్లాడలేదు, కానీ నాకు ఓపిక నశించింది. నాకు ఈ బాధ తట్టుకోలేకపోతున్నా, ఎవరికి చెప్పుకోవాలి కూడా అర్థం కావట్లేదు నాకు. నా లైఫ్ మీద మీకు ఇంత ఇంట్రెస్ట్ ఎందుకు? మీ లైఫ్ మీద పెట్టుకోండి కదా. ఆ టైంలో మీ లైఫ్ మీద పెట్టుకుంటే బాగుంటది. ఒక అమ్మాయి జీవితంతో ఆడుకున్నాడు ఎందుకు? నా కొడుకుని మంచి చదువుకొని మంచి పొజిషన్లో చూడాలనుకున్నా, అది చూడలేనేమో నేను, నాకు అర్థమవుతుంది. నేను బద్దల్లే పోతా. ఇది మాట్లాడితే మీరు ఏదో ఆపేస్తారు, ఇది కాదు. ఓపిక నశించి నేను ఎప్పుడు దేనికి రియాక్ట్ కాలేదు. ఒక అన్నతో మాట్లాడే తప్పు, నా తమ్ముడని మాట్లాడితే తప్పు, ఎవరు పడితే వారికి లింకులు వేస్తారు. నాతో అయితే నేను ఇన్స్టాగ్రామ్ లో నా వీడియోస్, నా వాయిస్ కి గలీజ్ గలీజ్ వాయిస్ పెడుతున్నారు. నాకు కొడుకు, నా కొడుకు చూడడా? నువ్వు ఒక అమ్మ కొడుకే కదా. నీ అమ్మ వీడియో అలా పెట్టి గలీజ్ మాటలు పెడితే నీకు ఎంత బాధ ఉంటుందో అంతకన్నా ఎక్కువ బాధ నాకు ఉంది. ఫస్ట్ టైం అనిపిస్తుంది నాకు చచ్చిపోవాలని, ఇవన్నిటికి దూరంగా ఉండాలని, ఎక్కడికైనా వెళ్ళి చచ్చిపోవాలనిపిస్తుంది నాకు. నిజంగా లేనట్టున్న లైఫ్ లేకపోతే దీనివల్ల నేను ఖచ్చితంగా చచ్చిపోడు. ఒకవేళ నేను నిజంగా చచ్చిపోతే కారణం మీరే అవుతారు, గుర్తుపెట్టుకునేది. ఇంత నరకమా? మస్తు టాపిక్స్ ఉన్నాయి. నా మీద పడేందుకు మీకేమొస్తుంది? నేను చచ్చిపోయినా కూడా నా శవం దగ్గరకు వచ్చి మైకులు పెట్టి ఎందుకు చచ్చిపోయింది తెలుసా, ఎందుకు చచ్చిపోయింది అని చెప్తారు మీరు. మాట్లాడితే జాన్లరికి రెండో పెళ్లి, ఒక ఫోటో వేయడం, జాన్లరికి రెండో పెళ్లి, జాన్లరికి రెండో పెళ్లి. ఆడోళ్ళు మొగోళ్ళు న్యూస్ రిపోర్టర్స్ అంతా ఇంతేనా? ఒక ఆడపిల్ల బాగా తెలుస్తుంది అనుకున్నా, మీరు కూడా ఇంతేనా? అసలు నా పర్సనల్ లైఫ్ ని ఎందుకు తీస్తున్నారు? మీకు అసలు జానులిరి తప్ప వేరే టాపిక్స్ లేవా? ఎవరో గుడికి వెళ్తే రేప్ చేసి చంపారట, ఆ అమ్మాయి గురించి మాట్లాడచ్చు కదా, ఆ ఎదవల గురించి మాట్లాడచ్చు కదా. చిన్న పిల్లని చంపేస్తున్నారు, వాళ్ళ గురించి మాట్లాడచ్చు కదా. ఎందుకు నా టాపిక్, నా పర్సనల్ లైఫ్? సరే, నా గురించి మాట్లాడినప్పుడు నా గురించి మంచి కూడా ఉంది కదా. 8 సంవత్సరాల నుంచి ఒక కొడుకుని పెంచుకుంటుంది, పద్ధతిగా ఉంటుంది. ఈ షోలో మన తెలంగాణ అమ్మాయి విన్ అయిందని చెప్పొచ్చు కదా, మంచి చెప్పొచ్చు కదా నా గురించి. ఎందుకు నా పర్సనల్ లైఫ్ ఇంత ఘోరంగా
ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ సారీ. నేనేదైతే నిన్న వీడియో చేసినో దానివల్ల చాలామంది బాధపడ్డారు, చాలామంది రియాక్ట్ అయ్యారు, చాలామంది సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నేను చాలా రోజుల నుంచి అన్నీ చూస్తూ ఉన్నా, నేను ఏది ఎప్పుడు పట్టించుకోలేక, కానీ కొంచెం బాధ అనిపించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను. ఎక్కడ నా ఫ్యామిలీ బాధపడుతారో నాకు చెప్పలేకుండా అని ఆ సిచ్యువేషన్లో అన్నీ ఆలోచించి డిప్రెషన్లోకి వెళ్ళిపోయినా తప్ప నేను ఎవరికి భయపడేదాన్ని కాదు. భయపడితే ఈ స్టేజ్లో నేను ఉండేదాన్ని కాదు. నేను చాలా స్ట్రాంగ్ గర్ల్ని, మీ అందరికీ తెలుసు. ఇంకో విషయం, పెళ్లి గురించి అందరూ అవును నా పెళ్లి వల్ల మీకు ఏమైనా నష్టం ఉందో లేదు కదా, నేను కొత్త లైఫ్ స్టార్ట్ చేయబోతున్నాను, నా కొడుకు నేను చాలా సంతోషంగా ఉండే, ఆ సంతోషంతోనే మీకు ఆన్సర్ నేను చెప్తా. నిన్న చేసిన వీడియోలు కూడా కొంతమంది మంచి తీసుకున్నారు, కొంతమంది చెడు తీసుకున్నారు. అది ఆగదు ఎప్పటికైనా ట్రోలింగ్స్ అనేది. నాకు అది అర్థమైంది. నేను దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం నాకు లేదు. నా లైఫ్లో నేను చాలా స్ట్రాంగ్ ఉంటా, ఇంకా ముందుకెళ్తూనే ఉంటా. మీ జానక్ ఎప్పుడు స్ట్రాంగ్గానే ఉంటుంది. కొంచెం డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన, అంతకు మించి ఇంకేం లేదు. థ్యాంక్ యూ సో మచ్. అందరికి నమస్కారం. నేను మీ సింగర్ దిలీప్ దేవగన్. ముందుగా నా పాటలను ఆదరించి నన్ను ఈ స్థాయిలో నిలబెట్టినటువంటి ప్రేక్షక దేవుళ్ళకి మరియు మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి. నేను రీసెంట్గా ఏదైతే పోస్ట్ చేసినటువంటి ఒక ఫోటోని విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. అవునండి, నిజమే. నేను జాను త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నాము. మేము ఇష్టపడ్డాం, కలిసి బతకాలనుకుంటున్నాము. మేము ఎట్లాంటి తప్పు చేయలేదండి. మేము కలిసి బతకాలనుకుంటున్నాం అంతే. అండ్ మా ఇంట్లో ఒప్పుకున్నారు, వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారు. మేము చాలా ఇష్టపూర్వకంగానే మేము పెళ్లి చేసుకోబోతున్నాము. సో అనేక రకాల ట్రోల్స్, అనేక రకాల మాటలు అంటున్నారు మీడియాలో. అండ్ మేము ఎలాంటి తప్పు చేయలేదు. అండ్ ఇలాంటి విమర్శలు మీరు ఎన్ని చేసినా తట్టుకొని నిలబడడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అండ్ మాకెవరైతే సపోర్ట్ చేస్తున్నారో మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్. His